అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుకుంట్ల సురేష్ బాబు గారు. గురువుగారితో మాట్లాడి 2026 సంవత్సరంలో 12 రాసుల వారి రాశి ఫలాలు అంటే ఎవరెవరికి ఎలా ఉండబోతుంది, అసలు ఏ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి పరిహారాలు ఏంటో కూడా గురువుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. దాక్షాయణి గారు నమస్కారం అండి. గురుగారి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సో మనం కన్య రాశి 2025 సంవత్సరంలో చూసుకున్నామండి. 2026 సంవత్సరాలకి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉందండి. ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఈ సంవత్సరంలో. లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు. అంటే ఏమవుతుంది, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏమవుతుంది, కొత్తగా ప్రాజెక్ట్ చేయటం, కొత్తగా జాబ్లో చేరటం, అప్పటిదాకా ఎక్స్పెరిమెంట్ చేయని కొత్తది ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుని వెళ్ళిపోయి ముందుకు వెళ్దాము, లేదంటే 10 అంతలు ఇంకా ముందుకు ఎదగాలని ఒక ఇంటెన్షన్ ప్రతి ఒక్కళ్ళకి ఈ సంవత్సరం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి డిఫాల్ట్. అయితే కన్య రాశి వాళ్ళకి ఇలాంటి సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం మనం. సో ఫస్ట్ ఈ రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా మనకి కన్య రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. ఇందులో మనకి కన్యరాశి జనరల్గా 2025లో బాగున్న ఏమంటారు రాశులు ఇది ఒక రాశి. 2025లో నా రాశి ఫలాలు చెప్పినప్పుడు ఇదే చెప్పాను, బాగున్న రాశుల్లో ఒక రాశి కన్యరాశి. అయితే లాస్ట్ ఇయర్ కొంచెం వీళ్ళకి గ్రహణాలు అవి మధ్యలో పట్టడంతో కొంచెం మంది కొన్ని నెలలు ఇబ్బంది పడి ఉన్నారు. బట్ ఓవరాల్గా బాగున్న రాశులు ఇది ఒక రాశి. అయితే ఈ 2026లో కూడా బాగున్న రాశుల్లో కన్య రాశి ఒకటి. అందులోని ఫస్ట్ 6 మంత్స్తో కంపేర్ చేస్తే సెకండ్ 6 మంత్స్ వీళ్ళకి చాలా బాగుంటుంది. చాలా అనుకూలంగా యాక్టివ్గా ఉంటుంది. జూన్ తర్వాత బాగుంటుంది. సో మనకేం చెప్తారంటేనండి, ఎప్పుడైనా రాసులు ఫలితాలు చూసేటప్పుడు శని, గురువు, రాహుకేతువులు చూస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం అన్ని గ్రహాలు ఒకే చోట ఉంటున్నాయి, కానీ గురువు మాత్రం మారుతూ ఉన్నారండి జూన్ తర్వాత. ఈ గురువు మారటంతో వీళ్ళకి అదృష్టం ఇంకొంచెం 10 రెట్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. చక్కగా ముందుకు దూసుకొని పోతారు. రామబాణం అంటారు చూస్తే అలా రామబాణం లాగా దూసుకుపోయే రాశి ఏదైనా ఉందంటే ఈ కన్య రాశి అని చెప్పుకోవాలి. ఒకటి, వీళ్ళకి మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే శని 7వ ఇంట్లో ఉండి మార్గశక్తి అంటే ఎక్కువగా ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. రెండోది 10వ ఇంట్లో గురువు ఉండటంతో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అనుకున్నంత గ్రోత్ లేకుండా ఒక స్టాగ్నేటెడ్గా ఏదో వెళ్ళిపోతున్నామన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇది అప్పటి వరకు జూన్ వరకు. జూన్ తర్వాత ఇది చాలా బాగుంటుంది. వాళ్ళకి మంచి కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే వీళ్ళకి బ్యాక్ బోన్ ఇప్పటిదాకా బాగా నుంచుకున్న ఉన్న గ్రహం అండి రాహు గ్రహం అని చెప్పాలి. రాహు 6వ స్థానంలో ఉండి ధన ప్రవాహాన్ని ఇస్తూ ఉన్నారు. అది కంటిన్యూ అవుతుంది ఈ సంవత్సరం కూడా. నెక్స్ట్ కేతు వీళ్ళకి 12వ స్థానంలో ఉన్నారండి. విపరీతంగా ధనం ఖర్చు అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అవి కూడాను మెటీరియల్స్ కొనటం కానివ్వండి, ధనం మొత్తానికి టోటల్గా ధనం ఖర్చు అయితే ఉంటుంది. అయితే వీళ్ళకి జూన్ తర్వాత అంత ధనం ఖర్చు కాదు, నార్మల్గా ఉంటుంది. అంటే జూన్ తర్వాత కొత్త అవకాశాలు వస్తాయి. ఇప్పటిదాకా ఖర్చులు ఏమన్నా విపరీతంగా పెడుతుంటే ఆ ఖర్చులన్నీ నిలిచిపోతూ ఉంటుంది, ధనాన్ని నిలబడుతుంటుంది. శని వీళ్ళకి పెద్ద ఇబ్బంది అయితే ఏం పెట్టరు, ఒక నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటారని గమనించుకోవాలి. రాహు అగైన్ విశేషంగా వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే బెస్ట్ రాశులు ఇది ఒక రాశి అని చెప్పుకోవాలి. వీళ్ళకి శని కంటక శని అంటారు, అంటే 7వ స్థానంలో ఉన్నారు. ఏమవుతుందంటే వీళ్ళకి అర్ధానాశనం, మనస్తాపం అని చెప్తూ ఉంటారు. ఈ టైంలో అంత క్లేశ మహద్భయం, వ్యాధి పీడం, ప్రవాసం. అంటే వీటికి భయాలు ఎక్కువ ఉంటుంది నిజం కంటే. శని ఏంటంటే అలాంటివి ఎక్కువగా కలిగిస్తూ ఉంటారు. పార్ట్నర్కి సంబంధించి కానివ్వండి, వైఫ్కి సంబంధించి కానివ్వండి, ఏదో ఒక విషయంలో వృధాగా వీళ్ళు మనస్తాపానికి గురైపోయి భయపడుతూ ఉంటారు తప్ప యాక్చువల్గా నిజంగా అయితే అలా ఉండదు. రెండోది ఏమంటే కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. ప్రవాసం అంటే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు, ట్రావెల్స్లో ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పాలి. అంటే టోటల్గా అతిగా భయపడటము, ధనం ఖర్చు అవుతూ ఉంటుంది, హృదయంలో ఏదో కోల్పోయామని ఒక ఫీలింగ్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. దేశాంతర ప్రయాణాలు చేసి హృదయమునకు గొప్ప కష్టం వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. టూ మచ్ ట్రావెలింగ్ ఉంటుంది, జాబ్లో కూడా టూ మచ్ ట్రావెలింగ్ చేయటం, ఏదో విధంగా అటు ఎక్కువ తిరుగుతూ ఉంటారు, కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటే ఫీల్ అవుతుంటారు. ఉన్నదానికి లేదానికి ఓవర్గా రియాక్ట్ అయ్యి భయపడుతూ ఉంటారు. శని ఇలాంటి రిజల్ట్ ఇస్తూ ఉంటారు. అయితే గురువు వీళ్ళకి 10వ స్థానంలో ఉండి 11వ స్థానానికి షిఫ్ట్ అవుతున్నారు 6 నెలల తర్వాత. ఈ ఫస్ట్ 6 మంత్స్ ఎలా ఉంటుందంటే గురువు వీళ్ళకి ప్రొఫెషన్ మ్యాటర్స్లో ధాన్యం ధాన్యనాశో ధాన్యనాశో ధనచ్చేట వృధా సంచారణం భయం అంటారు. అంటే వృధాగా ఎక్కువగా డబ్బులు ఖర్చు పోతూ ఉంటుంది.
అలానే ఏదన్నా సేవ్ చేసుకుందాం అంటే అక్కడ నిలబడకుండా పోతూ ఉంటుంది. అలానే అగ్రికల్చరల్ రిలేటెడ్ రైతులకు సంబంధించి ఏమైనా కనుక ధాన్యం వాటికి సంబంధించిన పంట దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృధా సంచారం, భయం. వృధాగా తిరుగుతూ ఉంటారు. ట్రావెల్ చేసే ముందు కొంచెం 1-2 సార్లు ఆలోచించుకొని నిజంగా తిరిగితే ఉపయోగమా లేదా, ఉంటేనే తిరగటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వజనై దూషణం. వీళ్ళేమవుతుందంటే వీళ్ళ సొంత బంధువులు వాళ్ళు వీళ్ళని దూషిస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి వీళ్ళకి కొంచెం మిక్స్డ్‌గా ఉంటుంది. లేదంటే స్లోగా ఉంటుంది గురువు అని చెప్పుకోవాలి. అంటే శని కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్. పెద్ద ఇబ్బంది ఏముండదు. ఒక నార్మల్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. గురువు కూడాను ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో కొంచెం వృధాగా ధనం ఖర్చయ్యే అవకాశం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. అయితే జూపిటర్ మారటంతోటి వీళ్ళకి చాలా బాగుంటుంది. ఏమంటారు, యశోవృద్ధి, బలం, తేజం, సర్వత్ర విజయసుఖం, శత్రునాశో మంత్రసిద్ధి, ఏకాదశి గతే గురువు అంటారు. గురువు 11వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకి వంశం వృద్ధి చెందుతుంది. పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుద్ధి బలం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సర్వత్ర విజయం సుఖం, అన్నిట్లో విజయం ఉంటుంది. సుఖప్రదంగా ఉంటారు. శత్రునాశాంతగా, ఇప్పుడు దాకా శత్రువులు గెలక ఎవరన్నా ఉంటే ఆ టైంలో శత్రువులు అనేవాళ్ళు వీళ్ళ దగ్గరికి రారు. మంత్రసిద్ధి, ఏదైనా స్తోత్రాలు కానీ గుళ్ళు కానీ గోపురాలు కానీ వెళ్తూ ఉంటే ఆ మంత్రానికి సంబంధించిన అధిష్టాన దేవత వీళ్ళకి ప్రసన్నమయ్యి వీళ్ళకి ఏదైతే అడుగుతూ ఉంటారో అది ఇచ్చేసి సిద్ధి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే చాలామంది దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. వాళ్ళు దేనికి పూజిస్తారో వాళ్ళకి ఐడియా ఉండదు. అవుట్ ఆఫ్ హ్యాబిట్ పూజిస్తూ ఉంటారు అనమాట. చదువుతూ ఉంటారు కాబట్టి ఎందుకు చదువుతుంటారో వాళ్ళకి ఐడియా ఉండదు. ఇంకా సీరియస్గా కూర్చొని చదువుతుంటే ఈ టైంలో వీళ్ళకి అన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో చాలామంది పూజలు చేస్తారు. ఆ పూజలు కూడా ఏదో వీక్గా చేయాలని చేస్తుంటారు అనమాట. మైండ్ అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అలానే రాహు వీళ్ళకి 6th హౌస్లో ఉన్నారండి. 6th హౌస్లో రాహు చాలా చాలా యోగ్యతనిస్తూ ఉంటుంది. పర్టికులర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న, సాఫ్ట్వేర్లో వాళ్ళు ఎవరికైనా ఉన్నా, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఎవరున్నా కానీ, పాలిటిక్స్లో ఎవరున్నా కానీ చక్కగా రాహు మంచి చేస్తూ ఉంటారు. అందులో ఈ రాశి వాళ్ళు ఆ ఫీల్డ్స్లో ఉంటే వాళ్ళకి విశేషమైన లాభం కలిగిస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ఏం చెప్తారు, ధైర్య బుద్ధి, వీర్య వృద్ధి, రిపునాశనం, సదాశుభం, భూమి ఏమంటారు, మిశ్శత్రువుణాం లాభ. ఓకే, రిపుస్థానగతే ఫణి అంటారు. అంటే ఈ టైంలో ఏమవుతుందంటే ధైర్యంగా ఉంటారు. బుద్ధి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళలో ధైర్యం, ఫిజికల్గా స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది. శత్రునాశం, వీళ్ళకి శత్రువులు అనేవాళ్ళు ఉండరు. అంతేకాకుండా సదాశుభం, ఎప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే శత్రువుల కారణంగా గోలాభం, భూలాభం, ధనలాభం ఉంటుందంట. అంటే ఏం చెప్తారు, కోర్టులో కేసులు అయ్యి ఉంటాయి. ఈ టైంలో వాళ్ళ అపోనెంట్స్ సరెండర్ అయ్యి అవి మొత్తం వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఎంతసేపు నీతో పోట్లాడతారు బాబు, మొండివాళ్ళలాగా ఉన్నావు, తీసేసుకొని వెళ్ళిపోతున్నామని. సో అలా వీళ్ళకి గోవుల ద్వారం, భూ ద్వారం, శత్రువుల ద్వారా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే జనరల్గా శత్రువులు ఎవరైనా ఉంటే వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎంత వెళ్ళిపోతారు. అలానే కోర్టులో లీగల్ కేసులు అవి ఉంటాయి. భార్యాభరణం కావాలి, అది కావాలి, ఇది కావాలని చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి హస్బెండ్ హెడ్ ఎక్కిపోతుందని మొత్తం వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా ఏమైనా కనుక ఉంటే వీళ్ళకి శత్రువుల ద్వారా లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనం కన్య రాశి బెస్ట్ రాశులు ఇది ఒక రాశిని మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం. గురుగారు, కన్య రాశిలో మరి నక్షత్రాల పరంగా ఎలా ఉంటుంది అంటారు? ఇందులో ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు ఉంటాయండి. ఇవన్నీ మంచి నక్షత్రాలు. ఉత్తర ఫాల్గుని నక్షత్రాలకు రాజ సమాన సౌఖ్యం, కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటారు. ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, హెల్త్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక ప్రాబ్లం ఏంటంటే భయం గొలిపే పరిస్థితులకు ఎక్కువ ఉంటారు. శని వల్ల భయం గొలిపే వాతావరణం వీళ్ళ చుట్టూ ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా ఉండడం చాలా అవసరం. హస్త నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యము, ధనలాభము, సుఖము, హెల్త్ చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి 1 జూన్ 18కి ముందు భయము, మరణం అని ఉంటుంది. మరణం అంటే భయపడొద్దండి, మన తెలుగులో చెప్పే మరణం కాదు. ఇక్కడ మరణం అంటే వాళ్ళకి అప్పటిదాకా ఉన్న ఒక ఫ్లో, బిజినెస్ కానివ్వండి, లేదంటే వాళ్ళ యొక్క మిషన్ కానివ్వండి, వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది కదండి, చెయ్యాలని ఒక సంకల్పం కానీ, అది అంతటితో ఆగిపోతుంది, అంతటితో ఫుల్ స్టాప్ పడుతుంది, ఆ పని ముందుకు పోదు. అందుకని చెప్పేసి ఇట్లాంటి సంఘటన ఏమైనా జరిగితే మనస్తాపానికి గురైపోయి భయపడకుండా ఉండాలి. కానీ వీళ్ళకి భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ 2 విషయాల్లో కొంచెం మైండ్లో పెట్టుకొని స్ట్రాంగ్గా ఉండటం అవసరం. చిత్తా నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యం, చాలా లగ్జరీగా కంఫర్టబుల్గా ఉంటారు. సంపదలు ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారా, అన్ని విధాలుగా చాలా చక్కగా ఉంది. కాబట్టి ఒక భయపడే విషయం తప్ప మిగతా అన్ని విషయాల్లో ఈ రాశి వాళ్ళు చక్కగా బాగున్నారు. ఈ భయపడేదానికి కూడా ఏమైనా పరిహారం కానీ ఏ దేవుడి అనుగ్రహం ఉంటే బాగుంటుందంటే? వీళ్ళకి శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ధన ప్రవాహం రావడానికి చాలా అనుకూలంగా ఉంది. రావట్లేదు అంటే ఒక్కసారి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవడం చాలా ముఖ్యం. దీనితో పాటు భార్యాభర్తల మధ్య ఎవరికైనా గొడవలు ఏదన్నా సరైన అవగాహన లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, పెళ్లి కాని వాళ్ళకి వర పాశుపత అభిషేకం, కన్యా పాశుపత అభిషేకం చేయించుకుంటూ ఉండాలి.
వీళ్ళకి మంచి పొజిషన్, హైఫై పొజిషన్స్ వచ్చే అవకాశం ఉంది. మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్న, రాజశ్యామల హోమం చేయించుకున్న, ఇలా ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా ఇండివిజువల్గా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం అనుగుణంగా పక్కనే అద్భుతమైన సొల్యూషన్స్ మన వేదాలలోను, స్తోత్రాలలోను, పురాణాల్లోను, ఇతిహాసాల్లోను, తాంత్రిక గ్రంథాల్లో ఉన్నాయి. అందుకని ఎనీ ప్రాబ్లం మీకు ఉంది అంటే ఫస్ట్ కాల్ చేస్తే జాతకం చూసుకుని అవి చేయించుకుంటే 3 to 6 monthsలో ఎంత మొండి ప్రాబ్లం అయినా పోయిన సంఘటనలు మా క్లయింట్ల దగ్గర చాలా మేము విట్నెస్ అయ్యాం, చూస్తున్నాము. సో ఈ రాశి వాళ్ళకి సహజంగా బాగుంది. బాగలేదని మీకు ఫీల్ అయితే వెంటనే కాల్ చేయండి. ఖచ్చితంగా గురుగారు. సో ఈ రాశి వాళ్ళకి 2026లో మనకి వీళ్ళకి విశేషంగా ధనం లాభించాలని, అష్టైశ్వర్యాలు ఉండాలి, భోగం భాగ్యంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. నమస్తే. ధన్యవాదాలు గురుగారు.